ఓం నమఃశివాయ. కూతురు పుట్టినరోజు సందర్భంగా అనాథుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచనతో రామాంతపూర్ వాస్తవ్యులైన ధనేంద్ర కుమార్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకొని శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియః ప్రతిష్ఠతి దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయు. పుణ్యలింగే అర్చకుల ఆశీస్సులు పొంది అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి పుణ్యఫలాలు పొందారు. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాలు పంచుకుని శివాశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు సమర్పించి శివయ్య సంకల్పంలో భాగమయ్యారు. సిబ్బందిచే ఆలయ విశిష్టతను తెలుసుకున్న భక్తులు మానవ సేవలో భాగంగా వారి కుమార్తె చిరంజీవి యష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని తాతయ్య అమ్మమ్మ అయిన ఆనందరావు రమాదేవి గారులు వారి తల్లిదండ్రులైన ధనేంద్ర కుమార్ లక్ష్మీ మనీషా గారుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కుమార్తె బాగుండాలని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.